అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో బెల్లం అరిసెలు ఎలా తయారు చేయాలనేది చూద్దాం. ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని పిండి మరపెట్టించుకోవాలి. తర్వాత దాన్ని జల్లించాలి, ఎందుకంటే బరక వస్తుంది కాబట్టి ఆ బరకను తీసి పక్కన పెట్టుకోవాలండి. నేనైతే జల్లిస్తున్నానండి. జల్లించిన పిండి చూడండి ఎంత చక్కగా మెత్తగా ఉందో. ఆ పైన వచ్చినటువంటి బరకను తీసి పక్కన పెట్టేసేయాలండి. తర్వాత బెల్లాన్ని నలగొట్టుకుని పాకం పట్టుకోవాలండి. మేమైతే పొయ్యి మీద చేస్తున్నామండి పాకం. ఆ పాకం పట్టుకుంటూ మనం ఆ పాకం వచ్చిందా లేదనేది ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని పాకం గిన్నెలో ఒక గంటతో వేసుకోవాలండి. అది దగ్గరకు వచ్చినట్లయితే పాకం వచ్చినట్లు. ఇప్పుడైతే పాకం రాలేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, ఎందుకంటే మరిన్ని వీడియోల కోసం నేను ఇన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తానండి. అయితే ఇప్పుడైతే పాకం రాలేదండి. మరలా దాన్ని పెట్టాలి, ఎక్కువ పెట్టాలండి. బెల్లాన్ని చూస్తున్నాం కదా, ఇప్పుడైతే పాకం రాలేదు కాబట్టి మళ్ళీ అదిగో ఎక్కువ మరిగిన తర్వాత వచ్చేటటువంటిది అదిగో చూడండి. దగ్గరకు వస్తే మనకి పాకం వచ్చినట్టు అరిసెలు కూడా చాలా మెత్తగా బాగా వస్తాయి. అది కూడా చూస్తున్నాం కదా, చక్కగా వచ్చిందండి. ఆ పాకం బెల్లం కింద దింపిన తర్వాత నూగులు, కొబ్బరి కొంచెం మనం వేయకూడదు. చక్కగా దీంట్లో కొబ్బరి బెల్లం ఇప్పుడు వేసుకోవాలి. వేసిన తర్వాత మనం తిప్పినటువంటి ఆ యొక్క పిండి జల్లించుకున్నాం కదా, జల్లించిన పిండిని కూడా వేసి బాగా తిప్పాలి. ఎందుకంటే పాకం పట్టేటప్పుడు గడ్డలు కట్టకుండా, పిండి ఉండలు రాకుండా వేసేటటువంటి పిండిని చక్కగా తిప్పాలండి. తిప్పినప్పుడు ఆ పిండి గడ్డలు కట్టదు, ఉండలుగా రాదు. ఉండలుగా వస్తే ఏమైందంటే లోపల పిండి ఉండలుగా ఉండిపోయింది, అది మళ్ళీ కలవదు. కాబట్టి అదిగో పిండి వేస్తున్నారు కదండి, చక్కగా అట్లా తిప్పాలి. బాగా తిప్పినప్పుడు చూడండి అదిగో చక్కగా వస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న నెయ్యిని కూడా పైన వేసామండి. ఇప్పుడైతే నెయ్యి కరిగి చక్కగా బాగా వస్తుంది. చేతికి మనం ఉండ చుట్టుకున్నప్పుడు చేతికి అవ్వదు, ఆ యొక్క సలివిడికి కూడా బాగుంటుంది. కాబట్టి మనం తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ అరిసెలు, బెల్లం అరిసెలు. మనకి ఉండలు ఏ సైజులో చేయాలి అన్నది ఇష్టం అండి, మన ఇష్టం అది. ఎందుకంటే పెద్ద సైజు చేసుకోవాలంటే పెద్ద ఉండలు చేసుకోవాలి. నేనైతే చిన్నగా చేస్తున్నాను, చూస్తున్నాం కదండి. ఈ ఉండలు చక్కగా చిన్నవి చేసుకుని అరిసెలు మనకి చిన్న సైజులో చేస్తున్నామండి మేమైతే. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ చేసినటువంటి వాటిని మరలా ఒక కళాయిలో నూనె పోసుకుని ఆ నూనె మరిగిన తర్వాత ఇప్పుడు అరిసెలు ఆ విధంగా చక్కగా మనం నూనెలో వేసుకోవాలండి. వేసి అవి కాలిన తర్వాత ఒత్తాలి. ఎందుకంటే దానిలో ఉన్న నూనె కిందకి దిగిపోతుంది, నూనె అనేది ఆ అరిసెల్లో ఉండదు అన్నమాట. ఇప్పుడు చూడండి అరిసెలు ఎంత చాలా చక్కగా, చాలా చాలా మెత్తగా, చాలా టేస్టీగా బాగున్నాయండి. చాలా తినడానికి కూడా చాలా బాగుంటాయి.